నమస్తే, వెల్కమ్ టు పాపులర్ టీవీ. మనం ఇప్పుడు కల్లూరు మున్సిపాలిటీలో ఉన్నాము. ఏదైతే కల్లూరు మున్సిపాలిటీ ఏర్పడి దాదాపుగా సంవత్సరంగా వస్తూ ఉంది. అయితే ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు ఇక్కడ పెండింగ్ లో ఉన్నాయి. దానితో పాటు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ భవనం ఏదైతే ఉందో అది చాలా ఇరుకు గదులతో అసౌకర్యంగా చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉంది. దీనితో పాటు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు వేతనాల సమస్య, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్ ని ఒత్తిడి చేస్తున్నట్లుగా మన దృష్టికి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో అసలు చైర్మన్ గారితో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకొని అసలు ఆయన ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు, సమస్యలు ఎంత మేర ఉన్నాయి అనే పూర్తి విషయాన్ని మనం ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఏదైతే ఇప్పటి వరకు సంవత్సర కాలం అవుతుంది అంటే మీకు పరిపాలన అనేది కొత్త కాదు. గతంలో కూడా మీరు సర్పంచ్ గా పనిచేశారు. కానీ ఇక్కడ ప్రధానంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు అంటే మీరు ఏం చెప్తారు మున్సిపాలిటీలో? ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే మా పాలక వర్గం వచ్చి ఒక 2 నెలలు మాత్రమే అయిందండి. ఈ 2 నెలల కాలంలో ప్రధానమైన సమస్య ఏంటంటే మాకు డంపింగ్ యార్డ్ అనేది ప్రధానమైన సమస్య. రెండోది వచ్చేసి పరిశుద్ధ కార్మికుల వేతనం. ఇది ఈ 2 మొత్తాన్ని ప్రధానమైన సమస్య ఉంది. అట్లాగనే మా పాలక వర్గం వచ్చిన ఒక వారం రోజుల్లోనే మేము వార్డు వేదిగా తిరిగి ప్రజల యొక్క అక్కడ ఉన్న సమస్య ఏందనేది మేము తిరిగి వాళ్ళ యొక్క సమస్యని మేము గుర్తించడం జరిగింది. అక్కడ సైడ్ డ్రైనేజీ కావచ్చు, అంటే సీసీ రోడ్లు కావచ్చు, ఏదన్నా చిన్న చిన్న గల్లీలు బజార్లో కానీ ఉంటే ఏమన్నా మనకు ఈ ఎలక్ట్రికల్ పోల్స్ కావచ్చు, ఇట్లాంటి సమస్యలు మేము గుర్తించడం జరిగింది. అట్లాగనే ముందుగా వచ్చేది వేసవి కాలం కాబట్టి ఆ యొక్క వేసవి కాలంలో మంచినీళ్ళ సమస్య అనేది అది కూడా చాలా ప్రధానంగా దాన్ని భావించి మేము అది కూడా దాన్ని గుర్తించడం జరిగింది. కాబట్టి మాకు మా పాలక వర్గం కూడా అందరూ సపోర్ట్తో సహకారాలతో సపోర్ట్తో ఆ యొక్క మన మున్సిపాలిటీలో ఉన్న ప్రజల యొక్క సపోర్ట్తో కూడా మేము ముందుకు సాగటం నడుస్తుంది. అయితే సార్, అయితే మున్సిపాలిటీ భవనం ఉందో చాలా ఇరుకు గదులు, అంటే అందరికీ సరిపడేటువంటి రూమ్స్ కానీ లేకపోవటం, సిబ్బందికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకి కానీ సరైన సదుపాయాలు లేవనే మాట బలంగా వినిపిస్తుంది. అంటే మీరు దీన్ని మార్చే యోచనలో ఉన్నారా? దీని గురించి అసలు మీరు ఆలోచన చేస్తున్నారా? తప్పకుండా అండి. ఎందుకంటే మా ఎమ్మెల్యే మట్ట రాగమయ్య దయానంద్ గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్ళాం భవనం గురించి. అట్లాగనే మన మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా మేము వారి దృష్టికి కూడా తీసుకెళ్ళటం జరిగింది. ఈ యొక్క మున్సిపాలిటీ భవనం ఒక కొత్త భవనం అనేది కావాలి సార్. మనకు అక్కడ ఉన్నది చాలా పాత భవనం కాబట్టి అది ఎంత శిథిలావస్థకి అయి ఉంది అది. కాబట్టి ప్రజెంట్ మొత్తానికి కొత్త దానికి మనకు కావాలని చెప్పేసి మేము అడగటం జరిగింది. దానికి సానుకూలంగా ఎమ్మెల్యే గారు మరి మంత్రి గారు కూడా మాకు సానుకూలంగా చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఉద్యోగులు ఉన్నారో, అంటే శానిటైజేషన్ వర్కర్స్ కావచ్చు, ఇతరత్ర వర్కర్స్ అందరికీ కూడా గత 9 నెలలుగా శాలరీ రావట్లేదు అనే మాట వినిపిస్తా ఉంది. వాళ్ళ తరఫున మీరు ఏ విధంగా ఫైట్ చేస్తున్నారు? వాళ్ళకి 8 నెలల నుంచి వేతనాలు ఆగి ఉన్న మాట వాస్తవం. కానీ నాకు మా పాలక వర్గానికి 2 నెలలు మేము వచ్చి ఇక్కడ కూర్చోటం జరిగింది. 2 నెలల నుంచి మేము పరిపాలన కొనసాగిస్తున్నాం. కాబట్టి మాకది చాలా బాధాకరమైన విషయంగానే అనిపిస్తుంది. మాకు ఇంత తృప్తిగా సంతోషం కూడా అనిపట్లేదు. కాకపోతే పాపం వాళ్ళకి ఏమైనా తెచ్చుకుంటేనే తినే పరిస్థితి, అటువంటి పరిస్థితిలో వాళ్ళు ఏరే పని కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఈ యొక్క కార్మికులు ఇది అలవాటు పడి ఉన్నారు కాబట్టి వాళ్ళు అది తప్ప ఇంకొకళ్ళు పని చేయలేరు వాళ్ళు. కాబట్టి చాలా బాధగా అనిపిస్తుంది. దాని విషయంలో కూడా మేము చాలా కృషి చేస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు కావచ్చు, మంత్రి గారు కావచ్చు, మన కలెక్టర్ గారు కూడా కలిసి ఇదే కార్మికుల వేతనం గురించి మాట్లాడటం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. మాకు ఇది జరిగింది కూడా ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే గారి కలిసి అడగటం జరిగింది. మనకు కలెక్టర్ గారు కూడా ఈ విషయాన్ని తెలియజేయటం జరిగింది.
వారు ఎంతో కొంత వాళ్ళకి మన హౌస్ ట్యాక్స్ కానీ ఏమైనా జనరల్ ఫండ్ ఉంటే వారికి సమకూర్చండి అని కూడా చెప్పటం జరిగింది. కాబట్టి మాకు కనీసం మ్యాక్సిమం ఒక్క నెల వేతనమైన మనం సమకూర్చాలి అనే ఒక సంకల్పంతో ఈరోజు మాకు ఎమ్మెల్యే గారు మట్ట రాగమయ్య గారి చేతుల మీద నుంచి వాళ్ళకి శానిటేషన్ జాకెట్, గ్లౌజెస్ మరియు కొన్ని సామాగ్రి ఇచ్చి వారి యొక్క నెల వేతనాన్ని ప్రకటిద్దాం అని చెప్పేసి ఉద్దేశంతో ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. మేము పూర్తిగా వాళ్ళకైతే ఇప్పుడు సంతోషపరచలేము, కానీ ఎంతో కొంత వాళ్ళకి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమం అయితే ఓకే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పెట్టుకోజరుగుతుంది. ఓకే సార్. అయితే మీరు ఏదైతే వాళ్ళు పడుతున్న ఇబ్బందుల దగ్గర నుంచి గమనించారు కాబట్టి మీరు ఆల్రెడీ కలెక్టర్ గారికి, మంత్రి గారికి వివరించారని చెప్తా ఉన్నారు. అయితే దాని మీద స్పందించారు, త్వరలోనే పరిష్కారం కూడా జరుగుతాం. ఫైనల్ గా ఒక చిన్న ప్రశ్న సార్. ఏదైతే మీరు 5 ఏళ్ల కాలం మీ పదవీ కాలం కావచ్చు, మీ పరిపాలన 5 ఏళ్ళు ఉండబోతుంది. అయితే మీరు కల్లూరు మున్సిపాలిటీని ఏ రకంగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారు? ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ, డంపింగ్ యార్డ్, ఇతరత్ర నీటి సమస్య కావచ్చు, ఫైనల్ గా మున్సిపల్ భవన నిర్మాణం కావచ్చు, వీటన్నిటి మీద మీ ప్రయాణం కావచ్చు, మీ ప్రయత్నం ఎలా ఉండబోతుంది? నిజంగా అండి, కొత్త మున్సిపాలిటీ ఏర్పడ్డదంటే దానికి ఒక కొత్తతనం అనేది చూపెట్టాలి అనే ఒక కోరిక అయితే బాగా ఉంది మా పాలకవర్గానికి, మాకు. అట్లాగనే మన మంత్రివర్యులు మరియు మన ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క కల్లూరుని ఒక మోడల్గా దిద్ది తీర్చాలి అనేది మన నాయకులది కూడా ఒక ప్రధానమైన సమస్య అండి. కాబట్టి తప్పకుండా ఈ యొక్క కల్లూరుని మంచి ప్రదేశంలో తీసుకొస్తాం, మంచి డెవలప్మెంట్ చేస్తాం అనేది పూర్తి నమ్మకం, విశ్వాసం ఈ ప్రభుత్వం మీద ఉంది, మన నాయకుల మీద కూడా ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా పూర్తి సహకారాలు, వాళ్ళు కూడా మమ్మల్ని పూర్తిగా సహకరిస్తారనే నమ్మకం కూడా ఉంది. ఓకే, రైట్. ఇప్పటి వరకు మనం ఏదైతే మున్సిపల్ చైర్మన్ ధర్వత్ మోహన్ నాయ్ గారితో మాట్లాడడం జరిగింది. ఆయన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడు కావటం, డబ్బు సంపాదన లక్ష్యంగా కాదు, ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యమని చెప్తా ఉన్నారు. అందుకోసం కల్లూరు మున్సిపాలిటీ తొలి చైర్మన్ అయిన తర్వాత ఆయన మార్పు కనిపించే విధంగా కల్లూరు మున్సిపాలిటీ అభివృద్ధిని కావచ్చు, కల్లూరు మున్సిపాలిటీని ఒక రాష్ట్రంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతానన్న ధీమానైతే ఆయన వ్యక్తం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులను కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటాను, త్వరలో వాళ్ళ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది.